హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డిఆర్ఎం తొడసం. ఈరోజు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన ఓ ప్రత్యేక పండుగ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఇలాంటి మరెన్నో ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయపు వీడియోలను మీరు చూడడానికి నా యొక్క ట్రైబల్ గోడ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను. ప్రకృతిని పూజించే ఆదివాసీలు అనేకమైన పండుగలను ప్రతి గ్రామంలో జరుపుతూ తమ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఆనాటి కాలం నుండి నేటి వరకు కాపాడుతూనే వస్తున్నారు. అయితే ఈరోజు ఆదివాసీ గోండు ప్రజలు జరుపుకునే సాత్ రైవల్ లేదా అడ్సి తిన్వల్ అనే పండుగ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. అడ్సి తినువల్ని తెలుగులో వండుకొని తినడమని అంటారు. ఈ పండుగను గ్రామ ప్రజల సుఖ సంతోషాల కోసం సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. అయితే పండుగ రోజు గ్రామంలో ఉన్నటువంటి మహిళలంతా ఊరి బయట జరుపుకునే ఈ యొక్క పండుగ కోసం, అలాగే అక్కడ వండేటటువంటి వంటకాల కోసం ప్రొద్దున్నే మినుమ పప్పును గారెలు చేయడానికి గంటసేపు నానబెట్టి ఆ తర్వాత ఆ యొక్క పప్పులో ఉప్పు, కారం, కరివేపాకు మొదలగు పదార్థాలను కలిపి రుబ్బుతారు. అలా రుబ్బినటువంటి పప్పును దానితో పాటు వంట వండడానికి కావలసిన గంజులు, నూనె, టమోటాలు మొదలైన సామాగ్రిని వస్తువులను నిల్వ చేసేటటువంటి టొప్లి అనగా వెదురు బుట్టలో అమర్చుతారు. ఈ విధంగా అన్నిటిని ఒక దగ్గర అమర్చిన తర్వాత గ్రామంలో ఉండే ప్రతి ఇంటి నుండి మహిళలు వంట సామాన్లను అమర్చినటువంటి వెదురు బుట్టను పట్టుకొని గ్రామ పటేల్ ఇంటి వద్దకు వెళతారు. ఇలా గ్రామంలో ఉన్నటువంటి అందరూ పటేల్ ఇంటి వద్ద జమ అయినప్పుడు అందరూ కలిసి ఆ యొక్క వెదురు బుట్టలతో ఊరి బయటకి బయలుదేరడం జరుగుతుంది. ఇలా గ్రామ మహిళలతో పాటుగా గ్రామ ప్రజలంతా ఒకటై సమీప అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. పూజలు నిర్వహించే చోటుకు చేరుకున్న తర్వాత ఆ యొక్క వంట సామాగ్రి వెదురుబుట్టను దించి గ్రామ ప్రజలంతా చేరుకున్నాక గ్రామ పటేల్ ప్రత్యేక పూజలు చేశాక గ్రామ ప్రజలు అవ్వాల్పేన్ అమ్మవారిని మొక్కి వారి యొక్క వంట సామాగ్రి దగ్గరికి వెళ్ళి వంటకు కావలసిన వంట బండలను, అలాగే అక్కడున్నటువంటి గడ్డుని పీకి పొయ్యి వెలిగించి వంట పనులను ప్రారంభిస్తారు. వంటకి కావలసిన కట్టెలను ఊరి నుండి తీసుకెళ్తారు. ఇలా మొదటగా రుబ్బినటువంటి పప్పుతో మహిళలంతా గారెలు చేయడం మొదలెడతారు. ఆ సమయాన్న గ్రామ పటేల్తో పాటు గ్రామ పెద్దలు అవాల్పేన్కు పూజలు నిర్వహిస్తూ గ్రామ ప్రజల సుఖ సంతోషాల కోసం ఒక కోడిని బలివ్వడం జరుగుతుంది. దానితో పాటు ఒక కోడి పిల్లను వదిలిపెట్టడం ఆనాటి కాలం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీగా చెప్పవచ్చును. అలా పూజలు ముగిసిన తర్వాత సార రూపంలో జమ చేసినటువంటి డబ్బుతో తెచ్చుకున్నటువంటి కోళ్లను ముక్కలు ముక్కలుగా చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సమానంగా పంచుకుంటారు. ఇలా పంచినటువంటి మాంసాన్ని ప్రతి ఇంటికి చొప్పున ఎవరికి వారు తీసుకువెళ్ళి జోరుగా వంట కార్యక్రమాలు సురువు చేస్తారు. ఈ సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కలసి వండుకునే ఉత్సాహం వేల కట్టలేనిది. ఇలా వంటలన్నీ ముగిసిన తర్వాత ఇంటి నుండి తెచ్చుకున్నటువంటి సీగ్నగాటో అనగా నైవేద్యపు అన్నం, అలాగే చేసినటువంటి గారెలను ప్రతి ఇంటి మహిళ నైవేద్యాన్ని పట్టుకొని దేవునికి సమర్పించి, అలాగే మహిళలంతా ఒకరి తర్వాత ఒకరు మొక్కుతారు. తీసుకువెళ్ళిన నైవేద్యాన్ని దేవుళ్ళకు సమర్పించగా మిగిలినటువంటి అన్నాన్ని, అలాగే గారెలను ఒక దగ్గర జమ చేయడం జరుగుతుంది. ఇలా నైవేద్యపు పూజ కార్యక్రమాలు ముగిశాక జమ అయినటువంటి అన్నాన్ని, గారెలను గ్రామ పెద్దవాళ్ళు, యువకులు, అలాగే చిన్నారులు కలిసికట్టుగా కూర్చొని బలి ఇచ్చినటువంటి కోడికూరతో అన్నాన్ని, దానితో పాటు గారెలను కలుపుకొని భోజనం చేస్తారు.
ఆ తరువాత మహిళలు వండినటువంటి వంటకాల దగ్గరికి వెళ్ళి గ్రామ ప్రజలంతా కుటుంబ సమేతంగా భోజనాలు చేయడం జరుగుతుంది. అలా భోజనాలు చేయడం ముగిశాక మరలా దేవుళ్ళకి గ్రామ ప్రజలంతా ఏకమై మొక్కి రామరామ్ అనుకుంటూ తీసుకెళ్లిన వంట సామాగ్రితో తిరుగు ప్రయాణం చేస్తారు. అలా ఇంటికి తిరిగి వస్తుండగా మధ్యలో ఒక చోట ఆగి కూర్చోవడం సాంప్రదాయ పద్ధతి. అలా వస్తూ గ్రామానికి చేరుకున్న తర్వాత పటేల్ ఇంటి వద్ద కాళ్ళు కడిగి పటేల్ ఇంటి వద్ద కాసేపు కూర్చొని ఎవరి ఇంటికి వారు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క సాత్రేవల్ పండుగ ముగుస్తుంది. ఈ యొక్క సాత్రేవల్ పండుగను ఆదివాసీ గ్రామాల్లో పొలాల పండుగ కంటే ముందే జరపడం అనేది జరుగుతుంది.